రామ్ గోపాల్ వర్మకి పార్టీ 1 నోటీసులు ఇష్యూ చేసి, ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోల్ని ఆయన సినిమా ప్రమోషన్ సందర్భంగా మార్ఫింగ్ చేశారని చెప్పని ఎవరో ఒక కంప్లెయింట్ ఇవ్వడం, ఆ కంప్లెయింట్ మీద కేసులు పెట్టడం. దీని మీద ఆయన వాయిదా అడగటం. ఆ వాయిదా గడువు కూడా పూర్తయిన తర్వాత ఇవాళ హాజరు కాలేదని చెప్పని హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌కి ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళడం, ప్రకాశం జిల్లా పోలీసులు వీళ్ళు. దీంతో మొత్తం మీడియా అంతా కూడా ఏంటంటే ఒక టెర్రరిస్ట్‌ని అబ్స్కాండ్ అయిపోయినటువంటి టెర్రరిస్ట్‌ని వెతికి పట్టుకోవడానికి పోలీసులొస్తే ఎలా ఉంటుందో అట్లా కొంతమంది సందడి చేయటం, హడావిడి చేయటం ఇదంతా చూస్తే అసలు ఏమిటి ఆ కేసులో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? ఇది ఇక్కడ చూడాల్సిందే. నిజానికి రామ్ గోపాల్ వర్మ హాజరవ్వకుండా ఆయన అబ్స్కాండ్ అయిపోయాడా? ఎగ్గొట్టాడా? దాని ఫలితంగానే వాళ్ళొచ్చారా అంటే, సరే ఆయన లాయర్ గూడా ఏదో ఒక వివరణ ఇచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నేను ఆల్రెడీ షూటింగ్స్‌లో ప్రీ ఆక్యుపై ఉన్నాను. నా దాని మీద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. నిర్మాతలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు కొద్దిగా వ్యవధి ఇచ్చినట్టయితే నేను అటెండ్ అవుతాను. కాదు అన్నట్లయితే వర్చువల్ ద్వారా కూడా నేను అటెండ్ అవుతాను అని చెప్పని ఆయన చెప్పారు. అంటే వర్చువల్ ద్వారా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి దానికి ఆయన అడ్వకేట్ కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఇదేంటి అన్నట్లయితే ఆయన చెప్పారు. గౌరవనీయులైనటువంటి సో సో స్టేషన్ ఆఫీసర్ గారికి నా క్లయింట్ శ్రీ రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు రామ్ గోపాల్ వర్మ సన్ ఆఫ్ కృష్ణరాజు వర్మ వయసు 62 సంవత్సరాలు. ఆఫీస్ ఆఫ్ సో అండ్ సో ఆయన చిత్ర దర్శకుడు. జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర తెలంగాణ గవర్నమెంట్‌లో ఆయన ఇది ఉంది. ఆయన ఇలా ఆయన చెప్పిన దాని ప్రకారం నేను చేస్తున్నాను అన్నాడు. సో ఆయన ఇచ్చినటువంటిదేంటంటే నేను షూటింగ్ వర్క్ షెడ్యూల్‌లో ముందే నిమగ్నమై ఉన్నాను కాబట్టి దీని మీద చాలా భారీ స్థాయిలో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టుకొనున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడు వదిలి రావడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని కొంత నాకున్నటువంటి హక్కుల ప్రకారంగా ఇందులో మీడియాకి రానిదేంటంటే ఆయన ప్రైవసీ గురించి కూడా ఆయన కొన్ని ఉదాహరణలు ఇస్తూ చేశారు. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఇందులో అసలు ఈ విషయం ఏమీ లేదు. అయినా కూడా కొన్ని ఛానెల్స్ పనిగట్టుకొని నా ప్రైవసీని కూడా వాళ్ళు భంగం కలిగించేటువంటి రీతిలో నా హక్కుల్ని ఉల్లంఘిస్తూ రైట్ టు ప్రైవసీని ఉల్లంఘిస్తూ కూడా వాళ్ళు వార్తలను ప్రచురిస్తున్నారు. నిజమే కొంతమందేంటంటే వర్మ మెడకు బిగిస్తున్న ఉచ్చు, వర్మ అరెస్ట్ క్వెషన్ మార్క్ కూడా లేకుండా ఇలా ఏవో రకరకాలుగా వాళ్ళు పెడుతున్నారు. సో, ఆ విధంగా ఆయన చేశాడు. సో, దీని తరఫున ఆయన అడ్వకేట్ ఏంటంటే, నా క్లయింట్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ చట్టాన్ని గౌరవించే పౌరుడుగా ఆయన ఈ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటూ ఆయన అడ్వకేట్ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు చేస్తూ ఏమన్నారంటే, అసలు ఆ కేసు గురించే నాకు తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ గనుక నాకిచ్చినట్లయితే దాంట్లో అసలు ఏముందో, ఏంటో అనేటువంటిది చూసి నా క్లయింట్ తదనుగుణంగా మీకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాడు. లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి ఆయన హైదరాబాద్‌లోనే ఉంటాడు. ఆయన మీ స్టేట్‌లో అంటే మీ జ్యూరిస్డిక్షన్‌లో ఉండడం లేదు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మాకు అందించినట్టయితే బావుంటుంది. కాదు అన్నట్లయితే హైబ్రిడ్ మోడల్ అంటే వర్చువల్ ద్వారా. వర్చువల్ విధానం అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు గనక ఎంక్వైరీ కండక్ట్ చేసినట్టయితే ఆయన ఫలానా టైంకి చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటూనే దీంట్లో ఒక కేసును కూడా ఉదహరించాడు. ఏమని? నా క్లయింట్ గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. మీకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. వర్చువల్ విధానంలో అంటే సుప్రీం కోర్ట్ కూడా ఈ వర్చువల్ విధానాన్ని మారినటువంటి అత్యాధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా వీటిల్ని కూడా ఎంకరేజ్ చేయమని సుప్రీం కోర్టే చెప్పింది. అంటూ డాక్టర్ ప్రఫుల్ బి దేశాయ్ అండ్ డాక్టర్ ఎస్ జైట్లీ అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ సెప్టెంబర్ 2023 ట్రయల్ కోర్టు నిందితుడికి వర్చువల్ ద్వారా ఎంక్వైరీ చేయడానికి అనుమతించింది. కాబట్టి ఈ సాంకేతిక సౌలభ్యాన్ని మీరు కూడా ఉపయోగించుకున్నట్లయితే నా క్లయింట్ అభ్యర్థనను మన్నించి బావుంటుంది. దీన్ని కూడా మీరు దీన్ని కూడా ప్రోత్సహించాలి యాస్ ఫర్ ది సుప్రీం కోర్టు అనేక కేసుల్లో మాట్లాడుతున్నటువంటి అంశాలను బట్టి అని చెప్పారు. సో, అయితే ఇక్కడ దాన్ని వాళ్ళు తిరస్కరించారు అనుకోవాలి. పోలీసులు
ఇది సకాలంలోనే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఇది. తర్వాత ఏంటంటే డిఎస్పీ స్థాయి అధికారులు కూడా వెళ్ళినట్టుంది. వెళ్ళినా కూడా ఈ హైబ్రిడ్ మోడల్ దర్యాప్తు అనేటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించలేదన్నమాట. వారు అంగీకరించకపోవటం వల్ల అరెస్ట్ చేయడం కోసం అని చెప్పని వచ్చారు అనుకోవాలి. వాస్తవానికి ఏంటంటే దీని మీద ఎప్పుడైతే ఈ పోలీసులు వచ్చారో మరుసటి రోజు హైకోర్టులో కూడా ఈయనకి సంబంధించిన బెయిల్ పిటిషన్ వాయిదా కూడా ఉంది. అందుకని ఈ డిజిటల్ పోలీస్ పోర్టల్ అనేటువంటి వీటికి సంబంధించి వాళ్ళు అంగీకరించలేదు. ఆయన అంగీకారాన్ని వారు తిరస్కరించారు కాబట్టి అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పని అనుకోవచ్చు. కాబట్టి ఇది ఇక్కడ జరిగిన హడావుడి. ఇదేం పెద్ద భారీ స్థాయి హంగామా హడావుడి కేసు కాదు. ఇదంతా కూడా చాలా పెద్ద లెటర్ కూడా, ఆయన రాసినటువంటి లెటర్ కూడా మన దగ్గర ఉంది. సో అందుకని ఇది దీని మీద రేపు ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందని తర్వాత సంగతి. ఏంటంటే ఇక్కడ పాజిటివ్ దృక్పథం అనేది కనుక ఉన్నట్లయితే డెఫినెట్ గా ఆయన యొక్క విజ్ఞప్తిని పోలీసులు డెఫినెట్ గా ఆన్సర్ చేస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంటెన్సిటీ కాదు, ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళని మనం వీళ్ళు చేసిన పనులకి మనం బద్దల ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఈయన మీద కూడా కేసు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ కంటే కూడా ఇంటెన్షన్ అనేటువంటి దాన్ని మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన విజ్ఞప్తిని వాళ్ళు తిరస్కరించారని చెప్పి అనుకోవాలి. దాని ఫలితంగానే ఇదైంది. అదేంటంటే చట్టంలో ఇవన్నీ మనం అనేక సందర్భాల్లో చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఫర్దర్ స్టెప్ ఏమిటి అనేది కూడా ఆయన ఫాలో అవుతారు. కాబట్టి దీనికి ఎంత పెద్ద హడావిడి హంగామా పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వివరణ ఇవ్వడం కోసం, అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్లకుండా ఎగ్గొట్టారా? కాదు అన్నట్లయితే తనకున్నటువంటి హక్కుల ప్రాతిపదికగా ఆయన నాకు ఈ హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ విధానం ఉంది, దీన్ని మీరు దయచేసి మీరు చూడండి అని సబ్మిట్ చేశారు అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే మనం ఈ వీడియో చేసాం. ఆ లెటర్ అయితే ఏంటంటే చాలా లెంగ్తీ లెటర్ ఉంది. అదంతా మనం చెప్తే చాలా సమయం పడుతుంది. కాబట్టి బ్రీఫ్ గా అయితే వర్మ కేసు విషయంలో ఇది. సో రేపు హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.